మహానాడులో అంతా వాళ్లే చేశారు. ఈ మాట వాళ్ళో వీళ్ళో అంటే కాదు, స్వయంగా చంద్రబాబు అన్నారు. ఎంత బాగా చేశారనో మెచ్చుకున్నారు. అవును, విశాఖ వేదికగా జరిగిన మహానాడును ఆద్యంతం నిర్వహించింది యువ కెరటాలే. నిన్నటిదాకా తల్లిదండ్రుల వెనక ఉండి అడుగులో అడుగేసిన వాళ్లు ఇప్పుడు ఏకంగా టీడీపీ మహానాడు బాధ్యతను భుజానికెత్తుకుని గ్రాండ్ సక్సెస్ చేశారు. లోకేష్ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు సన్ ఆఫ్ ఎర్రన్నాయుడు, పరిటాల శ్రీరామ్ సన్ ఆఫ్ పరిటాల సునీత, అఖిలప్రియ డాటర్ ఆఫ్ భూమా నాగిరెడ్డి, విజయ్ సన్ ఆఫ్ అయ్యన్న పాత్రుడు, అవినాష్ సన్ ఆఫ్ దేవినేని నెహ్రూ, రాజగోపాల్ రెడ్డి సన్ ఆఫ్ సోమిరెడ్డి, గ్రీష్మ డాటర్ ఆఫ్ ప్రతిభా భారతి, కార్తీక్ సన్ ఆఫ్ శిల్ప చక్రపాణి రెడ్డి. వీళ్లంతా నిన్నటిదాకా ఇలా తల్లిదండ్రుల పేరు చెప్పుకొని టీడీపీలో కనిపించిన కుర్రకారు. కానీ ఈ మహానాడుతో వాళ్లకంటూ ఒక స్పెషల్ కేటగిరీ దక్కింది. టీడీపీకి కొత్త తరం ప్రతినిధులుగా ఒక ముద్ర పడింది. అవును, ఈసారి 3 రోజుల మహానాడును నిర్వహించింది సీనియర్లు, కీలక నేతలు కాదు, పార్టీకి చెందిన యువ కెరటాలు. పదవులున్నా లేకపోయినా అంతా విశాఖ సాగరానికి చేరుకున్నారు. వెల్కమ్ నుంచి సెండ్ ఆఫ్ దాకా అంతా తామే నిర్వహించారు. విశాఖ మహానాడుతో వారసుల హవాకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. సభ నిర్వహణ నుంచి తీర్మానాల వరకు అంతా వాళ్ల చేతుల మీదుగానే నడిచింది. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మహానాడు పూర్తి బాధ్యతలు తీసుకుంటే ఆయన సారథ్యంలో మిగతా యువ నాయకులంతా కదం తొక్కారు. ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు సభ నిర్వహణలో కీలకంగా మారారు. నవ యుక్తి యువ శక్తి మన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు మన నారా లోకేష్ అన్న గారు భావి తరాలకు భవిష్యవాణి, యువతరానికి ఆదర్శం. ప్రజల కోసం తెలుగుదేశం అయితే, ప్రగతి కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే, కార్యకర్తల కోసం వస్తున్నా నీ కోసం అని మీ అందరికీ కూడా ధైర్యం చెప్పడానికి కార్యకర్తలు అందరూ కూడా మీ కెరటాల ధ్వనులతో లోకేష్ అన్న గారిని. అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్ భోజన వసతిని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్, చినరాజప్ప కుమారుడు చిన్న కార్యకర్తలను రిసీవ్ చేసుకోవడం, వాళ్లకు కావలసిన పూర్తి వసతుల్ని కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ 36వ మహానాడులో మా అందరికీ ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి లోకేష్ గారు మాకు బాధ్యతలు అప్పచెప్పారు. మేము అది చూసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. 36 సంవత్సరాల బట్టి ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రాంలో శానిటేషన్ కానీ పాస్ కానీ ఎలా చేస్తున్నారు అనేది అడిగితే సీనియర్లు పెద్ద ఆయన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సూచనల మేరకు వాళ్ళందరూ అనుభవాలు బట్టి పనిచేస్తారు. మా మీద బాధ్యతలు పెట్టి మీరు చూసుకోవాలా, ఎట్లుంది ఏంది మొత్తం చూసి చెప్పాలి, అప్డేట్ చేయాలి. సో ఇట్స్ ఆల్ ఎక్సైటింగ్, చాలా బాగుందండి. అది అన్ని ఎన్నో పార్టీస్ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రమశిక్షణ. అది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి బాధ్యతలు చేపడతాం గారు. మొత్తం మహానాడులను ఒక బాధ్యతగా అది ఫుడ్ కమ్ చేయండి, దాదాపు ఎన్నో వేల మందితో కూడిన దాంట్లో నన్ను బాధ్యతగా పెడుతున్న విధంగా ఒక బాధ్యతగా భావించి ఈరోజు ఇది చేస్తున్నాం. ఒకరిద్దరు కాదు, పదుల సంఖ్యలో సీనియర్లు, కూతుళ్లు, కుమారులు మహానాడు వేదికగా హైలైట్ అయ్యారు. అందుకే చంద్రబాబు సైతం మహానాడు నిర్వహణ విషయంలో యువతరం తీసుకున్న బాధ్యతను ప్రశంసించారు. వాళ్ల సేవలను టీడీపీ గుర్తిస్తుందని, అవకాశం ఉన్నప్పుడు అందరికీ కీలక స్థానాలు దక్కుతాయని భరోసా ఇచ్చారు. ఎవరు ఊహించిన విధంగా బ్రహ్మాండంగా మీటింగ్ను కండక్ట్ చేయడం కానీ, ఫ్లూయెంట్గా ఫ్రీగా మాట్లాడడం కానీ, అదే మరి ఇంకొక పక్కన పాదయాత్ర, సైకిల్ యాత్ర పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యూన్స్ తిరిగి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా 3.5 years ఎమర్జ్ అయ్యాడంటే, 4 సంవత్సరాలు ఎమర్జ్ అయ్యాడంటే ఇది ఒక చరిత్ర. ఇప్పుడు అఖిల ప్రియను కూడా చూశాను, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ అమ్మాయిని కూడా మంత్రిగా తీసుకున్నాం. యువతకు శక్తి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశంలో కూడా యువత రావాల్సిన అవసరం కూడా ఉంది పెద్ద ఎత్తున. మహానాడు వేదికగానే కాదు, అసలు మొత్తం టీడీపీలోనే యువ నాయకత్వాన్ని తెరపైకి తెస్తున్నారు. 2019 నాటికి మెరికల్ లాంటి యువ కెరటాలను తయారు చేయాలని చంద్రబాబు ఇచ్చిన సందేశంతో అన్ని జిల్లాల్లోనూ నేతలందరి పిల్లలను ప్రజల్లోకి పంపుతున్నారు. వీరిలో కొందరు మహానాడు వేదికగా పార్టీ సేవ ప్రారంభిస్తే, ఇంకొందరు నేరుగా ప్రజల్లోకి వెళ్లి 2019 టార్గెట్ గా అడుగులు ముందుకేస్తున్నారు.